సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతోనే సహకార సంఘాల అభివృద్ధికి పెద్దపీట వేశారని ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా దోనిపాడు మండల కేంద్రంలో 28 లక్షలతో నిర్మించిన సహకార సంఘ భవనాన్ని ప్రారంభించారు. 40 లక్షలతో నూతనంగా నిర్మించిన గోదామును ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి, జేపీ జల వనరుల శాఖ ప్రభుత్వ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. కేడీసీసీ బ్యాంకు చైర్మన్ విజయ మనోహర్, స్థానిక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు చంద్రబాబు నాయుడు వస్తే కూడా అట్లనే ఉంటుంది. ఇప్పుడు అభివృద్ధి అంటాడు, అదంటాడు, ఇదంటాడు, నానాక వల్ల మాట్లాడతాడు. రేపు అధికారంలోకి వచ్చినాడనుకో బటన్ నొక్కుతాడు, అక్కడ మొత్తం అమరావతి బొమ్మలు వస్తుంటాయి అనమాట. బిల్డింగ్ ఓ ఇడ్లీ పాత్రలాగా ఉంటుంది, చూసుంటారు మీరు పోయినసారి. ఓ ఇడ్లీ పాత్రలాగా ఉంటుంది, ఒక పెద్ద బ్రిడ్జ్ వెళ్ళిపోతుంటుంది, రోడ్ల మీదనే విమానాలు వెళ్ళిపోతుంటాయి. అట్లాంటి బొమ్మలన్నీ చూపిస్తూ ఉంటాడు అనమాట. ఏదయ్యా అభివృద్ధి అంటే ఇదే అభివృద్ధి అంటుంటాడు అనమాట. మనతో కూడా అలా ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా అన్ని విషయాలు మీకు కూలంకషంగా తెలుసు. గత 5 ఏళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు తెలుసు. ఈ 5 ఏళ్ళు ఏ విధంగా సంతోషంగా ఉంది, ప్రతి ఒక్కటి కూడా ఇంటికి ఏ విధంగా చేరుతుంది అనేది మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి